are you enjoying the success and the talk, response, appeal, Yeah. shouts everywhere, all around, a great encore, all Yeah. sides. సార్ రైట్ నౌ నా జాయ్కి మల్టిపుల్ ఫ్యాసెట్స్ ఉన్నాయి, అంటే చాలా ముఖాలు ఉన్నాయి అనమాట. దాని చాలా ఎలా? రకాలుగా జాయ్ ఉంది, నాకు Yes. హ్యాపీనెస్ ఉంది. నెంబర్ వన్, యాజ్ యూజువల్ 8 ఏళ్ళ క్రితం కేర్ ఆఫ్ కంచిపల్లి అనే సినిమా తీసినప్పుడు వాడు వాడికి సినిమా తీయడం తప్ప ఇంక వేరే ధ్యాస లేదు సార్ వాడికి, అప్పుడున్న మహానేవాడికి. వాడికి వేరే ధ్యాస లేదు, వేరే ఆలోచనలు, భయాలు ఎటువంటివి లేదు సార్. అంటే భయమే లేదు వాడికి. వాడు ఏమైపోయినా వాడు సినిమా తీసేస్తాడు వాడు. ఓకే, అది ఏమైనా తీస్తాడు అనే ఒక ఆ భయం లేని ఒక వాడనమాట వాడు. సో ఆ సినిమాని అంటే ప్రజలు, ప్రేక్షకులు ఆదరించిన విధానం ఏదైతే ఉందో అది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆ టైమ్ అంటే అది కేస్ స్టడీ సార్. ఆడియన్స్ అటువంటి ఫిల్మ్ వచ్చినప్పుడు దాన్ని అంతలా మోయటం అనేది ఇట్స్ ఎ కేస్ స్టడీ. ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు డూ. ఆ తర్వాత తెలిసిందే కదా సార్, ఇండస్ట్రీ మధ్యలోకి వచ్చి పడ్డామంటే భయాలు కూడా చాలా ముసుగులు తొడుక్కోవాల్సి వస్తుంది. భయాలు, అపోహలు మనం అందరం రాబోదుల్లో అవుతాం. రికగ్నిషన్ వచ్చింది, సక్సెస్ వచ్చింది, ఆర్ లైక్ ఏదైనా అంటే బేసిక్లీ గుర్తింపు వస్తుంది అంటే కనుక స్లోగా ఈ సమాజం మనం రాబోదులు చేస్తుంటుంది. 100%. సో ఆ కళ్ళు తెరుచుకునేదానికి మళ్ళీ ఏమంటుందంటే 8 ఏళ్ళు పట్టింది, ఇంకొక సినిమా థియేటర్లోకి వచ్చింది. మొదటి సార్ ఒక పూట మాత్రం పట్టింది సార్. నాకు అర్థం కాలేదు నాకు యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే సునామీ, అంటే మనం అనుకున్నది జరగట్లేదు ఏంటనే ఒక భయం ఎందుకో వచ్చింది. ఎందుకంటే ఈ ట్విట్టర్లు ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి కదా, నాకు అర్థం కాలేదు. కాదు కదా ఇది ఫిల్మ్, దిస్ ఇస్ అ ఫిల్మ్ అబౌట్ హ్యుమానిటీ. వై వుడ్ హ్యుమానిటీ would react against it? వుడ్ రియాక్ట్ అగైన్స్ట్ ఇట్, ఆర్ వై వుడ్ హ్యుమానిటీ డోంట్ అండర్స్టాండ్ ఇట్? లైక్ ఎందుకు అర్థం కాదు? హ్యుమానిటీ గురించి సినిమా తీసినప్పుడు హ్యుమానిటీకి ఎందుకు అర్థం కాదు? ఎందుకు ఇంత నాకు అర్థం కాలేదు సార్. నాకు భయం వేసి ఏం చేశానంటే నేను ఫస్ట్ థియేటర్కి వెళ్ళిపోయాను. అసలు ఇది ట్రూ కాదని నాకు అనిపించింది. అంటే ఈ ట్విట్టర్లో ఇదంతా ఏదో మొత్తానికి జరుగుతుంది, నాకు అనవసరం. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. రాజమండ్రిలో బర్త్డే ఫంక్షన్లకి లైక్లు, కామెంట్లు కొట్టించుకోవడానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఓకే, నాకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. నేను మాట్లాడదలుచుకోవట్లేదు సార్, అయిపోయింది ఇంకా, అక్కడితో చెప్పేశాను. నాకు నిజంగా అదే అనిపించింది. అంటే అది నిజమో కాదు తెలియదు. బహుశా ఆ ఫస్ట్ ఫ్యూ మెంబర్స్, ఆ ఫస్ట్ 100 మందో 200 మందో ఎవరో నిజమైన మనుషులుగా వచ్చి సినిమా చూసి మాట్లాడి ఉండొచ్చు, కానీ అవి చూసి నాకు అసలు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఏంటని అర్థం కాలేదు. ఎందుకంటే నేను 8 ఏళ్ళ తర్వాత థియేటర్కి రిలీజ్ ఈ సినిమా మీద నేను 5.5 సంవత్సరాలు నా జీవితం మొత్తం పెట్టాను సార్. నా జీవితం, నేను ఈ సినిమా కోసం కోల్పోయిన డబ్బు, నేను సినిమా కోసం కోల్పోయిన టైము, నాకు తెలిసి నా జీవితంలో అత్యంత విలువైన అమూల్యమైన థింగ్స్ కోల్పోయారు ఈ సినిమాకి. అలాంటి సినిమా థియేటర్కి వచ్చినప్పుడు మీరు మొదటి ఆటకి ముందే ఎట్లాంటి రివ్యూస్ వస్తుంటే, ఇట్లాంటి మాటలు వస్తుంటే సినిమాకి నాకు అర్థం కాక నేను థియేటర్కి వెళ్ళాను. మల్లికార్జున్ ఫస్ట్ ఐమాక్స్కి వెళ్ళాను. అక్కడ కూడా మీడియా షో జరిగింది, అంతా అయింది సార్. ఎంత కాదన్నా కూడా సార్, మీడియా అంటే నాకేమనిపిస్తుంది అంటే సార్, మీడియా మొత్తం ఒక చోట కూర్చొని సినిమా చూస్తే అది దాన్ని కరెక్ట్ విశ్లేషణ రాదేమో నా ఉద్దేశం. మీడియా మొత్తం ఆడియన్స్తో, 10 మంది ఆడియన్స్ ఒక చోట, 10 మంది ఒక ఆడియన్స్, ఒక ఆడిటోరియం ఆఫ్ ఆడియన్స్తో, 10 మంది ఇంకొక ఆడిటోరియం ఆఫ్ ఆడియన్స్తో అట్లా స్ప్రెడ్ అయ్యి చూస్తే మేబీ ద విశ్లేషణ విల్ బీ లేదంటే సేమ్ రొటీన్ డెఫినేషన్స్లో పడేస్తాం కదా సార్. మనకి ఏదైతే ఉందో కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయో, టర్మ్స్ ఉన్నాయో, ఆ టర్మినాలజీలో పెట్టేస్తాము. నాకు ఏమనిపించిందంటే మీడియా షో అయిన తర్వాత కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడారు, కానీ చాలామంది ఈ భయపెట్టారు వాళ్ళ సినిమా మీద వాళ్ళ విశ్లేషణతో. నాకు అప్పుడు ఇంకొంచెం కొంతమంది అయితే చాలా చెప్పారు కదా, కొంతమందికి హోప్ ఇచ్చారని చెప్పేసి మీడియా పర్సనల్స్లోనే. దెన్ ఇలా కాదు, ఇది కూడా మీడియా షో కదా సార్. అవును,
అస్సలు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు చూడాలని నేను మల్లికార్జునకి వెళ్ళా. సార్ లిటరలీ తెలుగు ప్రేక్షకులే సార్. ఎరప్షన్ ఒక విస్ఫోటనం అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఇలా చిన్న విస్ఫోటనాలు కలిసి లాస్ట్కి ఒక పెద్ద ఎరప్షన్. అండ్ ఐ ఫెల్ట్ రియల్ నేను యాక్చువల్లీ లిటరలీ కృంగిపోయాను ఫస్ట్ ఆటకి. మొదటి మీడియా ఆట ప్రీమియర్స్ తర్వాత కృంగిపోయాను. కానీ దేవుళ్ళు సార్ తెలుగు ఆడియన్స్. అసలు నేను డ్యాన్స్ చేసా యాక్చువల్లీ వెనకల డ్రెస్ రూమ్లో సార్, డ్రెస్ సర్కిల్లో కూర్చుని చూస్తున్నాం. ఆ ఎరప్షన్ చూసి నేను అసలు వెనక డాన్సెస్ అనమాట. సో ఫైనల్లీ 5.5 సంవత్సరాలు దీని మీద పెట్టిన ఏదైతే కోల్పోయాను అనుకుంటున్నానో అవన్నీ తిరిగి నాకు మళ్ళీ గెలుచుకున్నట్టు అనిపించింది అనమాట. సో అయితే నేను ఇది ప్రేక్షకులు నన్ను గెలిపించినందుకు వచ్చిన ఆనందం ఒకటైతే. ఇంకోవైపు నుంచి వాడు భయస్థుడు ఉన్నాడు కదా సార్, ఒకడు వాడు భయం లేనివాడు ఒకడు ఉన్నాడు కదా. కంచపాలెం తీసినప్పుడు ఉన్న వెంకటేష్ భయం లేనివాడు ఎవడైతే ఉన్నాడు, వాడికి చాలా రకాలుగా అంటే ఇంటిగ్రిటీ కోల్పోతానేమో, నా ఇంటిగ్రిటీ కోల్పోతానేమో ఈ పరిస్థితులన్నిటి వల్ల అని చెప్పి చాలాసార్లు భయపడే స్థితికి వెళ్ళా సార్. నేను ఇంటిగ్రిటీ కోల్పోతానేమో, ఈ సినిమా కనుక ఒకవేళ అటు ఇటు అయ్యుంటే, ఒకవేళ ఆ మొదట వచ్చిన ఏమంటారు ట్వీట్స్ ఇవన్నీ చూసి ఈ సినిమా కనుక అదే నిజమై ఉంటే కనుక, ఈ సినిమా నిజంగా వాళ్ళు చెప్తున్నది నిజమైపోయి ఉంటే కనుక, ఆడియన్స్ కనుక అది వాళ్ళ చేతుల్లోకి తీసుకోకపోయి ఉంటే గనక, ఈ సినిమా తాలూకా రిజల్ట్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు బయటకు వచ్చి చెప్పుండకపోయి ఉంటే గనక, అంటే లిటరల్ ఎంత సార్, వేల మంది వీడియోస్ పెట్టి అసలు సార్ ఎవరైనా సినిమా బాగుంది ఇది బాగుంది అంటారు సార్. సార్ అందరూ వాళ్ళు పుస్తకాలు రాస్తున్నారు సార్ యాక్చువల్లీ, విచ్ ఈస్ వాట్ ద ఫిల్మ్ హ్యాస్ డిజర్వ్స్. A good film deserves, and also film అదే కదా సార్ ట్రిగర్ చేయాల్సింది. కరెక్ట్, ఎన్నో ఆలోచనలు ట్రిగర్ చేయాలి. తెలుగు ఆడియన్స్ కనుక ఈ సినిమాని చేతిలోకి తీసుకుని ఉండకపోతే మొదటి రోజు మధ్యాహ్నం కల్లా ట్విట్టర్ రివ్యూలే గనక డామినేట్ చేస్తుంటే భయం లేకుండా భయపడకుండా కేర్ ఆఫ్ కంచపాలెం తీసి ఇప్పుడు కూడా జీవితంలో అన్నీ అంటే పక్కన పెట్టేసి ఈ సినిమా చెప్పాలి తెలుగు ప్రేక్షకులకి అని బతికినటువంటి వెంకటేష్ మహానేవాడికి ఇంటిగ్రిటీ కోల్పోయాడు సార్. వాడు అది ఇంటిగ్రిటీ, నేను బతకాలి కదా, బతకాల్సిన ఇంటిగ్రిటీ కోల్పోవడం అంటే ఇంకా వచ్చిన అడ్వాన్స్లు తీసుకోవడం. అంటే ఇప్పటికీ కూడా నేను అడ్వాన్స్లు తీసుకోవడానికి ఐఎమ్ విల్లింగ్ సార్, బికాజ్ ఐ లాస్ట్ ఎ లాట్ ఇన్ ద ప్రాసెస్ కదా. యా, బట్ నాకు అడ్వాన్స్లు ఇచ్చే వాళ్ళు నేను చెప్పే కథల్లో నమ్మకం లేకుండా పోయేది సార్. అది నాకు తెలుగు ఆడియన్స్ ఈరోజు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే, నా పరిశ్రమ నన్ను నమ్మేటువంటి గిఫ్ట్ ఇచ్చారు. నేను చెప్తున్న నా కథని, నేను చెప్తున్న కథల్ని, లేదంటే దాంట్లో దానిపైన నా పరిశ్రమకి నా కథలపైన నమ్మకం తీసుకొచ్చారు. వాళ్ళ చేతిలోకి ఈ సినిమా బాధ్యత తీసుకుని. కరెక్ట్. సో ఈ రెండు ముఖ్యమైన అంటే రీజన్స్ ఫర్ మీ టు బీ హ్యాపీ టుడే. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెద్ద విక్టరీ. నీ వెనకాతలు ఉన్న ఆ లైఫ్ స్టైల్ ఉంది చూసావా, ఒక కన్విక్షన్, నేను ఇలా తీస్తాను, ఇలాగ కొత్త సినిమా తీయాలి అన్న కన్విక్షన్ ఎక్కడో గాలికి ఎగిరిపోయి ఉండేది. 100% ఈజీగా కోల్పోయేవాడిని సార్ నేను. అప్పుడు మహా తీసి ఆకలి కదా సార్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనిషి వాడికి ఆకలి వేస్తుంటుంది. కొన్నాళ్ళు రిస్కులు చేయగలరు సార్, ఎంత రిస్క్ లేనా. ఆ రిస్కులు ఫలించినప్పుడు ఏమవుతుంది సార్, ఆడికి ఆకలి, ఇంక వాడు బతకాలి, ఎగ్జిస్టెన్స్ మీదకి వచ్చాడు. వాడు ఒక్కడే కాదు కదా, కుటుంబాన్ని పోషించాలి, వాడిని నమ్మి, వాడితో పాటు వాడిని నమ్మి ఉన్న టీమ్స్ని పోషించాలి, అంత ఉంటుంది కదా సార్. వాళ్ళ నమ్మకాన్ని కోల్పోకూడదు, నా టీం యొక్క నమ్మకాలను కోల్పోకూడదు. నా నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో పని చేసి దర్శకులు అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న ఆ స్ఫూర్తి నా నుండి వాళ్ళకి వచ్చే స్ఫూర్తి ఏదైతే ఉంటుందో అది కోల్పోకూడదు, వాళ్ళు కోల్పోకూడదు. అది ఇలా ఎన్నో రీజన్స్ ఉన్నాయి, ఎన్నో కోల్పోయి ఉండేవాడిని సార్ నేను. కరెక్ట్. అయితే ఇందులో నేను నిన్న మొన్న మీ ఫంక్షన్లో కూడా మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను, ఇది నీ ఒక్కడి విక్టరీ కాదు, ఈ వెనకాతల పాపం స్క్రిప్ట్లు కొత్తవి పట్టుకుని, కొత్త కథలు పట్టుకుని తిరిగి అలసిపోయి ఆకలితో విసిగిపోయి ఉండేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చావు సార్. ఈ మాటకు వస్తే, మీరు ఈ మాట తీశారు కాబట్టి, సత్య నేను
నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పు. కంచపాలెం తీసినప్పుడు నేను తర్వాత ఏ ఆఫీస్కి వెళ్ళినా లేదంటే కృష్ణానగర్, నేను ఇక్కడి నుంచే వెళ్ళాను కదా, ఇక్కడే ఉండేవాడిని మొదట్లో. ఎప్పుడైనా కృష్ణానగర్ వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్స్ కలిస్తే థ్యాంక్ యూ అన్న, మాకు కథ చెప్పడానికి యాక్సెస్ దొరికేది కాదు, ఏదైనా ఇలాంటి కథ చెప్పాలంటే, కానీ ఇప్పుడు యాక్సెస్ దొరికిందన్న, గుడ్, హ్యాపీ అయ్యేవాడిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.